హల్లెలూయా. ప్రభు పెద్ద మీ అందరికి వందనాలు చెప్తా ఉంది లవ్లీ. అందరికి ఇటువంటి కూడా వందనాలు చెప్తా ఉంది. లవ్లీకి మాటలు రావు. ఇక్కడ ఉన్న దైవజనులకు కూడా వందనాలు. లవ్లీ సాక్ష్యం మీకు చెప్పిద్దంట. లవ్లీకి 2012లో చాలా అనారోగ్యం వచ్చింది, జ్వరం వచ్చింది. 3 నెలల దాకా ఉంది జ్వరం. కడుపంతా నీరు చేరింది. కడుపంతా నీరు చేరింది. చనిపోయే స్టేజ్కి వచ్చేసింది అన్నమాట లవ్లీ. 4 రోజులు ఐసీలో ఉంది. 4 రోజులు ఐసీలో ఉంటే ఏసై ఆడవబాకు నువ్వు లవ్లీ, నేను నిన్ను బాగు చేస్తాను, నువ్వు చనిపోవని చెప్పాడంటే ఏసై లవ్లీకి. మరి 4 రోజులు ఐసీలో ఉంటే అన్నీ పాడైపోయినాయి లవ్లీకి. గుండె పాడైపోయింది, మరి లివర్ పాడైపోయింది. మరి చనిపోయిద్దే చెప్పారు డాక్టర్స్. ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకెళ్ళిపోమంటే చాలా ఏడుపు వచ్చిందంట లవ్లీకి. ఐసీలో ఉండి ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు నన్నని. ఏసయ్యని అడిగిందంట, ఏసయ్య చనిపోతే నీ దగ్గరికి వస్తాను, చనిపోతే నీ కాడికి వస్తాను, నన్ను బ్రతికించు, నీ చిత్తమైతే బ్రతికించు, చనిపోతే నీ కాడికి వస్తానని ప్రార్థన చేసినట్టు లవ్లీ. ఏసై లవ్లీ ప్రార్థన ఆలకించాడు. లవ్లీ ప్రార్థన ఆలకించాడు. లవ్లీకి మరి ఆ రాత్రి వాళ్ళ తాతయ్య ఉండేవాళ్ళు. వాళ్ళ తాతయ్య దేవుడు అంటే చాలా కోపం ఆయనకి. ఏసై నమ్మలేదు. అప్పుడు వాళ్ళ తాతయ్య గారు ప్రార్థన చేసుకున్నాడంట, ఏసయ్య నా మనవరాల్ని బాగు చేయ్యా అని కన్నీటితో ప్రార్థన చేశాడు వాళ్ళ తాతయ్య గారు. ఏసయ్య మా మనవరాలు బ్రతికితే నేను చర్చికి వస్తాను, బాప్టిజం తీసుకుంటానని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. లవ్లీ ప్రార్థన ఆలకించాడు ఏసయ్య. చనిపోయింది లవ్లీ అని చెప్పారు డాక్టర్స్. తెల్లర లోపల గుండె డాక్టర్ వచ్చి గుండె బాగైందని చెప్పాడు. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. తర్వాత లివర్ డాక్టర్ వచ్చి లివర్ బాగైపోయింది, ఏంటి ఒక రాత్రిలోని అమ్మాయికి స్వస్థత అని చెప్పారు. మరి అన్ని అవయవాలు పాడైపోయినాయి, కానీ ఒక్క రాత్రిలోని దేవుడు లవ్లీకి స్వస్థత ఇచ్చాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మరి వాళ్ళ తాతయ్య గారు కూడా రక్షణ పొందాడు, మార్మల్స్ పొందాడు, చర్చికి వస్తున్నాడు. లవ్లీ ఏసై బ్రతికిచ్చాడు కాబట్టి రోజు ఏసైకి ప్రార్థన చేసుకునిద్ది అంట లవ్లీ. చేసుకునిద్ది. రోజు 4 గంటలు ప్రార్థన చేసిద్ది లవ్లీ బలిపేటం కాడ. అంత గొప్ప విశ్వాసం చూడండి, ఏసై బ్రతికించాడని 4 గంటలు ప్రార్థన చేసింది. అందరూ మారాలయ్యా, నీ గురించి తెలియని వాళ్ళు అందరూ మారాలని ప్రార్థన చేస్తుంది లవ్లీ. ఇప్పుడు స్వార్థకి వెళ్తుంది ప్రతి ఆదివారం. మరి ఏసై తనని ఎట్లా బ్రతికించాడో ఒక సాక్ష్యం కరపత్రంలో వేసుకొని ప్రతి ఆదివారం సాయంత్రం ఒక 10 మంది టీం కలిసి సాక్ష్యం చెప్పి వస్తూ ఉంటుంది అన్నమాట, పాంప్లెట్ల రూపంలో. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మరి లవ్లీ నడవలేదు, మాట్లాడలేదు, యాక్షన్ చేయడం కూడా చాలా సేపటికి వచ్చింది. అయితే చూడండి ఏసై పని చేయడానికి ఎంత చక్కగా. మీరు ఎవరికైనా చెప్తున్నారా?
ఈ కోటాలు జరుగుతున్నాయని ఎంతమంది చెప్పారు? అందరికి చెప్పొచ్చు ఇది ఆదివారం చచ్చిపోయే వరకు యేసే సువార్త చెప్పి దాని 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యేసే సన్నిధిలో ప్రార్థన చేసిద్ది. లవ్లీ ప్రతి గురువారం చర్చి తొడవటానికి వెళ్ళిద్ది. మా పాప ఈ లవ్లీ మరి దైవ సేవకులు బిడ్డనే కదా అనుకొని ఉండదు. యేసయ్య బ్రతికించాడని కృతజ్ఞతగా మరి చర్చి తుడిసేవాళ్ళు తుడుస్తూ ఉంటే వెళ్ళి బకెట్ లాగిద్ది, చేతులతో బకెట్ లాగిద్ది. ఒక్కసారి కూడా పరిచయం చేయకుండా ఉండదు లవ్లీ. యేసయ్య బ్రతికించడానికి ఎన్ని చేస్తుందో చూడండి. రోజుకు 4 గంటలు ప్రార్థన చేస్తుంది. ఇంకా ప్రతి ఆదివారం సువార్తకి వెళ్తుంది. ఇంకా ప్రతి గురువారం పరిచర్య చేసిద్ది. వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేది లవ్లీ. శనివారం వస్తే భోజనమే చేయదు లవ్లీ. అవన్నీ చెప్తుంది, అదే చెప్తుంది. ఇట్లాగ 2 సార్లు ఉపవాసం ఉంది, ప్రార్థన చేస్తాను. ఇదివరకు కన్నీరు వచ్చేది కాదంట, ఇప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తుందంట. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంది లవ్లీ. మీరు కూడా అంటే అందరూ ప్రార్థన చేసుకోండి. వాక్యం అంట చక్కగా చదువుకోండి. చదవాలంట వాక్యం.